ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవుని కృప మనకు తోడై ఉండును గాక. దేవునికి స్తోత్రం. యేసయ్య నామములు అనే శీర్షికలో ఈ దినమునకే దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనం చదువుదామండి. 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇజ్రాయేలుకు సృష్టికర్తను నేనే మీకు రాజును. సృష్టికర్త అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దహించు అగ్ని అయిన దేవుడు, భూలోక న్యాయాధిపతి అయిన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, స్వస్థపరచు దేవుడు, ప్రేమస్వరూపి, రోషం కలిగిన దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, చూచుచున్న దేవుడు, అదేవిధంగా నమ్మదగిన దేవుడు, కృప కలిగిన దేవుడు, తరువాత సుందరుడైన దేవుడు, అతి సుందరుడు. ఆ క్రమంలోనే సృష్టికర్త అయిన దేవుడు. మన దేవుడు సృష్టికర్త. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చూసుకున్నట్లయితే దేవుడు ఆది యందు భూమ్యాకాశములను సృజించెను. సృష్టికర్త అనేది అక్కడి నుంచే మొదలైంది. మొదటి వచనంతోనే సృష్టికర్త అయిన దేవుడు. ఆయన సమస్తాన్ని సృష్టించగలిగిన సమర్థుడు. సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు, నిరాకారంగా ఉన్నప్పుడు, చీకటితో ఉన్నప్పుడు, అంధకారంలో ఉన్నప్పుడు నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన మాట ఇస్తే చాలు, ఏదైనా సరే సృష్టించబడాలి. ఆయన మాట ఇస్తే చాలు, శూన్యంలో సహితం ఏదైనా నిర్మించబడాలి. అందుకే దావీదు గారు అంటారు 139వ కీర్తన 13వ వచనం 14వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనం 14వ వచనం. నా అంతరింద్రియములను నీవే కలుగజేసావు దేవుడా. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను సృష్టించిన విధం, కలుగజేసిన విధము చూడగా భయము ఆశ్చర్యం నాకు పుట్టుచున్నవి. దేవుడు మనల్ని సృష్టించిన విధానం, దేవుడు మనల్ని చేసిన విధానం చూస్తే మనకు నిజంగానే భయం కలుగుతుందండి. మరి ఎంతమంది మన గురించి ఏం ఆలోచించుకుంటున్నారో నాకు తెలియదు. మీరు ఒకసారి మన గురించి మనం ఆలోచించుకుంటే, మన శరీర సౌష్ఠవం నడినెత్తిని చరికాలి వరకు ఆ పని చేస్తున్న విధానం, మనం ఏదో బ్రతికేస్తున్నాం కానీ ఏ అవయవం ఎలా పనిచేస్తుందో, ఎలా పని చేయటానికి ఏ విధంగా అవి చేయబడ్డాయో మనం ఎప్పుడూ ఆలోచించాం. సర్వసామాన్యంగా ఒక 2-3 మాటలు చెప్పి నేను ముందుకెళ్ళిపోతానండి. మనందరికీ మొబైల్స్ చాలా అవసరం ఈ రోజుల్లో. చాలామంది దగ్గర ఉన్నాయి. కొనుక్కునేటప్పుడు దీని కెమెరా, రేర్ కెమెరా, బ్యాక్ కెమెరా ఎన్ని మెగాపిక్సెల్ ఉంటుంది, ఫ్రంట్ క్యామ్ ఎంత ఉంటుంది, ఇవన్నీ ఆలోచించి వీటన్నిటిని అక్కడ సేల్స్ బాయ్స్ వాళ్ళందరూ వివరిస్తూ ఉంటే, అబ్బా ఇలా ఉంటుందా, ఫోటో బాగా వస్తుందా, సెల్ఫీ బాగా వస్తుందా, వీడియో బాగా వస్తుందా, రికార్డింగ్ బాగుంటుందా, ఆ మొబైల్ ఎత్తేలాగా, ఇవన్నీ మనకు తెలియదు. అసలు ఆ మెగాపిక్సెల్ అంటే మనకు తెలియపోయినా కానీ దాని గురించి వాళ్ళు చెప్తూ ఉంటే మనం వినేస్తూ ఉంటాం. బయటకు వచ్చిన తర్వాత భలే మంచిది వచ్చేసిందిరా, సూపర్గా వచ్చేసింది అని అనుకుంటాం. అయితే చాలా వరకు ఇప్పుడు అప్డేటెడ్ వెర్షన్లో, ఇప్పుడు కొత్తగా 2024లో చేయబడిన అప్డేటెడ్ వెర్షన్ క్యామ్, అది ఫ్యూజీ ఫిల్మ్ వాళ్ళు చేసింది 120 మెగాపిక్సెలే, 120 మెగాపిక్సెల్. కానీ ఆదికాండంలో దేవుడు మన కన్నును నిర్మించినప్పుడు పెట్టిన ఆ కంటి మెగాపిక్సెల్ ఎంతో తెలుసా అండి? 517 మెగాపిక్సెల్ కెమెరా మన కంట్లో ఉంది. అందుకే మనం ఏదైనా చూడగలం. ఈ మెగాపిక్సెల్ కొంతవరకే, కొన్ని బ్లర్ కలర్ వస్తాయి, కొన్ని రకరకాలుగా వస్తాయి. అవి మహా అయితే 120. అది కూడా ఆ క్యామ్ కూడా ఇంచుమించు 70 లక్షలు ఎంతో ఉంటుందట. ఏమండి, సినిమా కెమెరాలు మరి వాటి గురించి అయితే నేను స్టడీ చేయలేదు, కానీ మామూలు కెమెరాలు అవి ఈ మధ్యన 2024లో కనిపెట్టబడింది 120 మెగాపిక్సెల్. ఆది యందు దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆదికాండం 1వ అధ్యాయంలో
మనిషిని చేసినప్పుడు, మట్టిని మనిషిగా చేసినప్పుడు ఆ మట్టి కన్నుగా మారిన తరువాత ఆ చూపుకిచ్చిన పవర్ 517 మెగాపిక్సెల్. తర్వాత ఇంకోటి మధ్యాహ్నం నాకు ధ్యానిస్తుంటే అర్థం కాని విషయం, పుట్టిన బిడ్డకట 300 ఎముకలు ఉంటాయట. పుట్టిన బిడ్డకు పెద్దోళ్ళు అయిన తర్వాత అది 209 కానీ 213 కానీ మారతాయట. అవి ఒకదానికొకటి కొన్ని జాయింట్గా ఎదుగుతాయట. మరి ఎలా ఎదుగుతాయో ఆ దేవుడికి తెలియాలి, లేకపోతే ఆర్థోపెడిక్ పీడియాట్రిషియన్స్ చంటి పిల్లల డాక్టర్కి తెలియాలండి. చిన్న పిల్లలకి 300 ఎముకలు ఉంటాయట. ఇలాంటి విచిత్రమైన అవయవములతో మనలను దేవుడు నిర్మించారు. అందుకే దావీదు గారు అంటారు, నన్ను కలుగజేసిన విధం చూడగా ప్రభువా నాయనా భయం కలుగుతుందయ్యా, ఆశ్చర్యం కలుగుతుంది. ఎంత మెగాపిక్సెల్ అయినా దానికి ఛార్జింగ్ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టాలి. మనది ఈ మధ్యనంటే ఈ రకరకాల తిండులు తిన్న తర్వాత చత్వరం వయసును బట్టి వస్తుంది, సైట్ వస్తుంది. కానీ లేదు అని అంటే మన పూర్వీకులకి అసలు కొంతమంది పెద్దోళ్ళు అయితే వాళ్ళు ఇప్పటికీ కళ్ళద్దాలు పెట్టుకోకుండా బియ్యం ఏరే పరిస్థితుల్లో ఉంటారు కొంతమంది. అంటే ఆ దేవుడు ఇచ్చిన ఆ ఐసైట్ యొక్క పవర్ అనేది తగ్గేది కాదు. అందుకే అంటున్నారు ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ధైర్యం తెచ్చుకుందామండి, ఆయన శూన్యం నుంచి సమస్తాన్ని సృష్టిస్తాడు. మన జీవితంలో ఏది శూన్యంగా ఉందో, మన బ్రతుకులో ఈ ఆరోగ్యం శూన్యంగా ఉందా, ఆర్థిక పరిస్థితి శూన్యంగా ఉందా, జ్ఞానం శూన్యంగా ఉందా, తెలివి శూన్యంగా ఉందా, ఇంకెలాగే చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఏది శూన్యంగా ఉందో నువ్వు ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్ళి, సృష్టికర్త అయిన దేవుడా నా శూన్యంలో నువ్వు సమస్తమును చేయగలవు ప్రభువా, నువ్వు సృష్టించు అంటే సృష్టించగలిగిన దేవుడు ఆయన. ఒకవేళ మన అవయవాల్లో ఏదన్నా ఒక కిడ్నీ పాడైపోయింది అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆ కిడ్నీని తీసేస్తారు. ఒకవేళ లేదంటే ఏదన్నా మళ్ళీ అదే కుటుంబకులు, అదే బ్లడ్ గ్రూప్ ఉన్న వాళ్ళ కిడ్నీ రీప్లేస్మెంట్ చేస్తారేమో. కానీ దేవుడి దగ్గరికి వెళ్తే ఆయన దాన్ని ఏ విధంగా బాగు చేయగలడో ఆయనకు బాగా తెలుసు. ఎందుకంటే ఆయనే సృష్టించారు కదా. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేటి దగ్గర ఉన్న ఆయన ఎవరి వల్ల బాగోలేదు. ఆయన యేసుక్రీస్తు ప్రభు వచ్చారు, స్వస్థపడగోరుచున్నావంటే అన్నాడు, లేచిని పరుపెత్తుకున్నాడు. నోటి మాట చేత సమస్తమును సృష్టించగలిగిన ఆయన, ఉన్న వాటిని లేనట్టుగా, లేని వాటిని ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మించబడిని, అంటే సృష్టించబడిని ప్రపంచములు దేవుని మాట వలన సృష్టించబడి నిర్మించబడితే నా బ్రతుకులో, నీ బ్రతుకులో, మనందరి బ్రతుకులో ఉన్న సమస్యలు కానీ, శూన్యం కానీ, లోటు కానీ అదేమాత్రం దేవునికి. మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, సమస్తమును సృష్టించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే యోబు గారు అంటారు, యోబు గ్రంథం 26వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుందండి. యోబు గ్రంథం 26వ అధ్యాయం శూన్య మండలము పైన ఉత్తర దిక్కున ఆకాశ విశాలమును ఆయన పరిచి, శూన్యంలో ఆకాశ విశాలమును పరిచేసి ఉత్తర దిక్కున సింహాసనం పెట్టుకున్న దేవుడు అండి ఆయన. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంతే. ఆ సృష్టికర్త అయిన దేవుని కిందాక పద్మచెల్లమ్మ పాడుతా, ఆవిడ పాడుతుంటే చాలా ఎంజాయ్ చేశాను. ఎందుకంటే రిలేటెడ్గా, మరి కావాలని ఇంటెన్షనల్గా పాడారో యాక్సిడెంటల్గా పాడారో నాకు తెలియదు, కానీ సృష్టికర్త అయిన యెహోవా మన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, శూన్యములో సమస్తమును చేయగలిగిన దేవుడు, ప్రపంచములను మాట చేత నిర్మించిన దేవుడు, సమస్త చరాచర జీవులన్నిటినీ నోటి మాట చేత సృజించిన ఏకైక వాక్యము యేసుక్రీస్తే. దేవునికి స్తోత్రం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే యేసుక్రీస్తు ప్రభు. నువ్వు ఆ సృష్టికర్త దగ్గరికి వెళ్తే యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకు కావలసిన సమస్తాన్ని సృష్టిస్తారు. దేవునికి స్తోత్రం. 96వ కీర్తన 5వ వచనం ఒకసారి చూద్దాం. కీర్తనల గ్రంథం 96వ కీర్తన 5వ వచనం. ఆకాశ విశాలమును సృజించిన దేవుడు అండి ఆయన.
పైన ఆకాశం మనం చూస్తున్నాం, మనం చూడగలుగుతున్నాం పైన ఆకాశం, మన భూమి మీద నిలబడగలుగుతున్నాం. ఇంకంతకంటే సాక్ష్యం ఏం కావాలి నీకు? వాక్యం చెప్తుంది, వాక్యం సత్యం, వాక్యమే సత్యం. ఆ వాక్యం చెప్తుంది, ఆకాశము భూమిని సృష్టించినవాడు యెహోవా. మన కళ్ళెదురుగుండా సృష్టి కనపడుతుంది మనకి, కాబట్టి మనం ఈజీగా నమ్మొచ్చు. కాకపోతే మన దగ్గర వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మనం నమ్మం అంతే. మనం చూసినా కానీ నమ్మం. తోమా గారి కంటే మనం ఇబ్బందికరమైన మనుషులు. తోమా గారు ఏమన్నారు? నేను చూస్తే కానీ నమ్మనన్నాడు. మనం చూస్తా కూడా ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త నా దేవుడు, ఆయన నా కాపరి, ఆయన యెహోవా ఈరే, ఆయన సమస్తాన్ని చూసుకుంటాడు అని కూడా మనం కొన్ని విషయాల్లో మర్చిపోయి రకరకాలుగా అవుతాం. ఆఖరికి ఆయన ఎలాంటి దేవుడు అని అంటే వాక్యం చెప్తుంది, వాక్యమే చెప్తుంది. మనల్ని ఎవరు విడిచిపెట్టినా కానివ్వండి, భార్య విడిచిపెట్టి వెళ్ళిపోతుందా, భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడా, దేవుడు చెప్తాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 5వ వచనం, నిన్ను సృష్టించినవాడు భర్త మీన్స్ భరించువాడు, బాధ్యత వహించువాడు. మనం ఏ శ్రమల్లో ఉన్నామో, ఏ కష్టాల్లో ఉన్నామో, ఈ మనుషులు ఎంతవరకు అని అంటే కొంతవరకే మనల్ని తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేసేంత వరకే వారి పని. ఇక అక్కడి నుంచి కార్యం చేయవలసింది అక్కడ డాక్టర్ గారు లిటరల్గా మనకు కనపడిన స్వస్థపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనల్ని సృజించిన వాడు మన బాధ్యత యావత్తు భరిస్తాడండి. కాబట్టి ఆ సృష్టించిన సృష్టికర్త మన పక్షాన ఉన్నారు. 1వ వచనంలో కూడా మంచి మాట ఉంటుంది, 54:1. గొడ్రాల పిల్లలు కననిదానా. గొడ్రాలు ఎలా జయగీతం ఎత్తుతుందండి? గొడ్రాలను చూస్తే అందరూ తిడుతుంటారు. పిల్లలు పుట్టనిది, పిల్లలు పుట్టంది ఎదురొస్తే కూడా కొంతమంది ఎదురెళ్ళరు. ఇప్పటికీ కూడా ఆ జాడ్యం ఉంది మన భారతదేశంలో. కానీ వాక్యం చెప్తుంది, గొడ్రాల జయగీతం ఎత్తు, విజయగీతం పాడు, ప్రసవ వేదన పడనిదానా ఆనందపడు. సంసారి పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమవుతారు. ఎక్కడైతే నిషేధించబడిందో దానిని మూలకు తలరాయిగా సృష్టించగలిగిన దేవుడు మన దేవుడు. మనం విడిచిపెట్టబడ్డాం, మనకెవరు లేరు, విడిచిపెట్టబడ్డా, అబ్బాయి నా పరిస్థితిలో అయిపోయింది, వాళ్ళేమనుకో, ఏం కాదు. నువ్వు నిషేధించబడ్డావా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆస్తి లేక విడువబడ్డావో, గౌరవం లేక విడువబడ్డావో, స్టేటస్ లేక విడువబడ్డావో, ఏ విధంగా విడువబడ్డావో నువ్వు విడువబడ్డావు కదా. వాక్యం చెప్తుంది, వాక్యం సత్యం కదా. మరొకసారి చెప్తున్నాను, నిషేధించబడిన రాయి మూలకు తలరాయి. అక్కర్లేదు అనుకున్నదే అది లేకపోతే ఇల్లు ఉండదు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అలా చేయగలిగిన సమర్థుడు ఆయన మన మధ్యనున్నారు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఈ దినమున దేవుడు ఈ 13వ నామముగా అంటే మనము ధ్యానిస్తుంది, అంటే లెక్క ఏమన్నా ఉందా అండి? ఇలాంటిదేం కాదండి. మనం ధ్యానిస్తున్న క్రమంలో 13వది సృష్టికర్త అయిన దేవుడు. 14వ మాట చూసుకుందామండి. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 1వ వచనం. కీర్తనల గ్రంథము 18వ కీర్తన 1వ వచనం. యెహోవా నా బలమా. చాలండి. బలమైన దేవుడు మన దేవుడు అనాకారి దేవుడు కాదు. నేను పూజారిగా పనిచేస్తున్నప్పుడు కాస్తంత మద్యం సేవించి కొబ్బరికాయ కొట్టవలసిన పరిస్థితి వస్తే అక్కడ హ్యాంగిలర్ మీద కొట్టకుండా అమ్మగారి చెయ్యి మీద కొట్టేశాను. ఆ దేవత చెయ్యి ఇరిగిపోయింది. నిజంగా చెప్తున్నానండి, ఇప్పటికే ఆ చెయ్యి ఇరిగిపోయిన చెయ్యి. నేను వంకరగా కట్టాను, వంకరగానే ఉంటుంది ఆ చెయ్యి అక్కడ. మన దేవుడు అలాంటి దేవుడు కాదండి. మన దేవుడు బలమైన దేవుడు, బలపరిచే దేవుడు, బలమయ్యున్న దేవుడు. దేవునికి స్తోత్రం. చాలామందికి బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ కావచ్చు, అది కొంతవరకే. కానీ మన దేవుడు మనం పుట్టింది మొదలుకొని మన ఆఖరి శ్వాస విడిచే వరకు మన ఎముకలలో సత్తువ కలుగజేసే దేవుడు. మన ఎముకలు లేత గడ్డిలా చేయగలిగిన దేవుడు. మన యవ్వనం నూతన యవ్వనంగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పౌలు గారు అంటారండి, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. ఫిలిప్పీలకు పౌలు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం.
స్తోత్రం. హల్లెలూయా. ఫిలిప్పీల నన్ను బలపరచు వాని యందు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. నన్ను బలపరిచే దేవుడు, ఆయన మనల్ని బలపరిచే దేవుడు. ఎందుకు ఈ మాట ఆయన చెప్పాడు తెలుసండి? పౌలు గారు అస్సలు అందగాడు కాదు, కురూపి అంటారు ఆయన్ని. నోటి మాంద్యము కలిగిన వాడు, నత్తివాడు. ఆయన మాట్లాడుతుంటే నత్తి. ఆయన కాళ్ళు వంకరబోయిన కాళ్ళు. ఆయన నడుం దగ్గర నుంచి కిందకి ఒక కాలు ఒకవైపు వంకర. ఆయన తరచూ సొమ్మసిల్లిబడిపోతుండేవాడు. ఎవరు పౌలు గారిని చూడటానికి ఇష్టపడేవారు కాదు. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక కొత్త పాస్టర్ గారు మన దగ్గరికి వచ్చి వాక్యం చెప్తున్నారు అని అంటే, ఆయన వాక్యం చెప్పడానికి ఆ పుల్పీడి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఆత్మీయలో ఎవ్వరికీ తెలియదు, ఆత్మీయలోకి ఎవ్వరు చూడరు. ఫస్ట్ మనం చూసేది పైరూపం. ఆ పైరూపం ఓకే, బాగున్నాడురా, ఓకే చెప్పగలరా, కనిపిస్తుందిరా అని అన్నప్పుడు కొద్దిగా ఒక కాలు వంతు పావు వంతు కాన్సన్ట్రేషన్ ఆయన మీదకి వెళ్తుంది. ఇక ఆయన చెప్పటం మొదలుపెట్టిన తర్వాత దేవుని ఆత్మ పరవశం అది వేరే. మొదట మనం పైరూపాన్ని చూస్తాం, ఆ తర్వాత వాక్యం ద్వారా. అలాగే పౌలు గారిని చూస్తే పౌలు గారిని ఎవరు చూడడానికి ఎవ్వరూ ఇష్టపడరండి, అంత భయంకరం. కొరింథీ పత్రికలు ఆయన గురించి ఆయన సాక్ష్యం చెప్పుకుంటాడు కూడా. అయినా కానీ ఆయన అంటాడు, నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేశారండి. అన్యజనులకు అపోస్తలుడు ఎవరు అని అంటే టక్మని మనం చెప్పొచ్చు పౌలు గారు. శిష్యులు చెయ్యని పరిచర్య పౌలు గారు చేసేసారండి. ఎందుకంటే బలపరిచాడు దేవుడు ఆయన్ని. వెదకి రక్షించుకుని ఆ కురూపి ఎవ్వరికి అక్కర్లేదు. ఆయన గమాలియేలు పాదాల దగ్గర చదివి, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకున్న వారందరినీ హతమారుస్తున్నాడని భయపడేవారు తప్ప లిటరల్గా ఆయన చూడడానికైతే ఎవరు ఇష్టపడేవారు కాదు. ఎవరు ఇష్టపడని పౌలు గారిని దేవుడు ఇష్టపడ్డాడు. నేను ఎవరు ఇష్టపడట్లేదా, లేకపోతే నాకేమీ లేదండి, క్వాలిఫికేషన్ లేదండి, ఏమీ లేదండి, ఆ లెక్కకు వస్తే నాకు ఏం తెలియదండి. విపరీతమైన షై, నాకు సిగ్గు. 10 మంది ముందు నిలబడ్డం అంటే చాలా కష్టం. కానీ దేవుడు తీసుకెళ్ళి నిలబెడుతున్నాడు, వాడుకుంటున్నాడు. దేవునికి మహిమ. నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తము చేయగలను. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనం. యెషయా గ్రంథం యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం. సృష్టికర్త అయిన దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా నాయన సృష్టించు ప్రభువా అంటే నీ శూన్యాన్ని ఆయన పూతోటగా చేయగలిగిన గొప్ప దేవుడు. నీ అవమానమును ఆనందంగా మార్చగలిగిన దేవుడు. నీ లేమిని కలిబిగా మార్చగలిగిన దేవుడు. నీ సిగ్గును గౌరవంగా మార్చగలిగిన సృష్టికర్త. నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కోసం ఎదురు చూస్తూ ఉంటే, అందుకే చాలాసార్లు చెప్తానండి, ప్రార్థన అన్నిటిలో అత్యున్నతమైన ప్రార్థనలు 2: కన్నీటి ప్రార్థన, మౌన ప్రార్థన. కన్నీటితో ఆయన పాదాలు కడిగేయటం మంచిది. మౌనంగా ఆయన దగ్గర కూర్చోవాలి, ఆయన కొరకు ఎదురు చూడాలి. నా దేవుడు నాతో మాట్లాడతాడు, నా దేవుడు నన్ను ముద్దాడతాడు, నా దేవుడు నన్ను కౌగలించుకుంటాడు. ఈ మాటలు చెప్తుంటేనే నాకు ఒళ్ళు జలదరిస్తుందండి. దేవుడి దగ్గర కూర్చుని పోవాలంతే. అలాగా ఉదయాన్నే దేవుని మహాకృప 3 గంటలకు లేచి 1 గంటన్నర కూర్చుని పోతాను అంతే దేవుని దగ్గర. నాకు అది ప్రభువా ఏముండవండి, ప్రార్థనాంశాలు ఏముండవు నా దగ్గర. కూర్చుని పోతాను అంతే. ఎందుకంటే అది నా దేవునికి నాకు ఉన్న ప్రేమించుకునే సమయం. అది ధైర్యంగా చెప్తున్నాను, మీరందరూ ఎంకరేజ్ అవ్వాలని చెప్తున్నాను. 3 గంటలకు లేచి 4:30 వరకు 5 వరకు కూర్చోవడం. అలాగే ఆయన నన్ను హత్తుకోవాలి, నూతన బలాన్ని ఇస్తాడు ఆయన. చదువుదాం, మరొకసారి చదువుదాం. 31 వచనం. యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం ఇస్తారు. పక్షిరాజు వలె పైకి ఎగిరిపోతారు, అలయక్క పరిగెత్తుతారు, సొమ్మసిల్లటం అనేది ఉండదండి. నూతన యవ్వనం దేవుని కోసం అంత బలాన్ని ఇస్తాడు ఆయన, అంత బలాన్ని ఇస్తాడు. అంతేకాదు, ఆ బలం ఏం చేస్తుందని అంటేనండి, హన్నా ప్రార్థన చేస్తా దేవుడి దగ్గర అంటుంది. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్తుందండి. హన్నా దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నీవు రాజులను బలపరుస్తావు. చదువుదాం ఒకసారి. 1వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం.
యెహోవాతో వాదించువారు నాశనమవుతారు. పరమండలంలో నుండి ఆయన వారి పైన ఉరుమువలె గర్జిస్తారు. సరిహద్దులలో నుండి వారికి తీర్పు తీరుస్తారు. తాను నియమించిన రాజుకు ఆయన బలమిస్తారు. అభిషేకించిన వారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చీకటి నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి వచ్చిన రాజులం. ఆయన మనకు బలాన్ని ఇస్తాడు. ఆయన యేసు క్రీస్తు అభిషేక్తుడు. ఆయన దగ్గర మనం ఒగ్గబట్టుకుని ఉంటే అభిషేకంతో నింపబడితే, ఆయనను స్తుతిస్తూ ఉంటే అభిషేకంతో నింపబడితే అధిక బలం ఇస్తాడు. ఆయన అధిక బలం ఇచ్చే గొప్ప దేవుడు. ఆ దేవుడు మన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మన దేవుడండి. ఆయన మనకు తోడుగా ఉన్నాడు. ఇందాక చెప్పాను కదండి, ఆ ఎముకలను బలపరిచే దేవుడు. నేను ఎక్కలేని ఎత్తైన కొండ మీదకి, అదే 18వ కీర్తన 32వ వచనంలో ఉంటుంది. 18వ కీర్తన 32వ వచనం. స్తోత్రం. నాకు బలము ధరింపచేయువాడు ఆయనే, యథార్థ మార్గాన నడిపించే దేవుడు ఆయనే. జింక కాళ్ళ వలె చేస్తారు. దేవునికి స్తోత్రం. ఎత్తైన స్థలంలో ఆయన నిలుపుతారు. యుద్ధం నేర్పుతాడు ఆయన. అంతే. మనం ఎక్కలేని కొండ కూడా ఎక్కించేస్తాడు ఆయన. బలము ధరింపజేస్తాడు. ఏ బలం? శారీరక బలం ఇస్తాడు. ఒక 2-3 బలాలు చెప్పి మనం ముందుకు వెళ్ళిపోదామండి. అగ్ని బలం ఆయన ఇచ్చే బలం ముందు పనికిరాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అగ్ని 7 అంతలు చేశారు ఆ బలాన్ని. అగ్ని మంటను 7 అంతలు చేశారు నెబుకద్నెజరు రాజు గారు. దేవుడు అక్కడున్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలకి బలం ఇచ్చాడు. వారి బంధకాలు తెగిపోయినాయి, కానీ వారి వెంట్రుకలు కాలిన వాసన కూడా రాలా. అగ్నిని మించిన బలం ఇచ్చే గొప్ప దేవుడు, మన బలం ఇచ్చే దేవుడు. దేవునికి స్తోత్రం. అంతేకాదు, జంతువుల బలం కంటే గొప్ప బలం. దానియేలు గారిని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేశారు. సింహం భయంకరమైన బలం కలిగిన జంతువు. అంతకు మించిన బలం దానియేలు గారి దగ్గర ఉంది. ఎందుకనంటే దానియేలుకు బలం ఇచ్చిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు. దేవునికి మహిమ. నీటి బలము కంటే గొప్ప బలం ఆయన ఇస్తారు. మోషే ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారంతే. ఆ కర్ర చాపమన్నాడు, నీరు సముద్రం 2 పాయలైపోయింది. మొదటిది అగ్ని బలము కంటే గొప్ప బలం, జంతు బలం కంటే గొప్ప బలం, నీటి బలం కంటే గొప్ప బలం, నోటి బలం కంటే గొప్ప బలం. కొంతమంది సన్హరీబు రాజు రబ్షాకేని పంపించి హిజ్కియా యోధా భాషలో రకరకాల బాటలు, దేవుడిని తిట్టాడు, రాజుగారిని తిట్టాడు, యోధా దేశం అంతటిని తిట్టాడు. భయంకరమైన నోరు. వాళ్ళు అప్పటికొచ్చి బతిమలాడుకున్నారు. రాజుగారి అసిస్టెంట్లు వచ్చి, బాబు యోధా భాషలో తిట్టొద్దు, మీ భాషలో తిట్టు అని అంటే రెచ్చిపోయి మరి తిట్టాడు. ఏమీ చేయలేదండి. దేవుడి దగ్గర బలమిచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళాడు హిజ్కియా. ఆ రాసిన ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని మందిరంలో పరచి, ప్రభువా సహాయం చేయను. ఆయన వారు చెప్పింది నిజమే. వారి దేవతలు అన్నిటిని వారు ఎరగొట్టి ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే ఆ దేవతలు బలహీనమైనవి, మన దేవుడు బలమైన దేవుడు. దేవునికి స్తోత్రం. వారి నోటి మాటల బలం వారిని హతమార్చేసింది. మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి. దేవునికి స్తోత్రం. శత్రు బలము నుండి తప్పించగలిగిన బలవంతుడైన దేవుడు. ఆదికాండ గ్రంథం నుంచి చూస్తూ ఉంటే అనేక మంది శత్రువులు. దేవుని ప్రజలు ఎక్కడుంటారో అపవాదే శత్రువుగా ఉంటాడు. ఆ అపవాది అనే మరణపు ముళ్ళు విరిచిన మన బలమిచ్చు దేవుడు యేసుక్రీస్తు ప్రభు అయిన పునరుద్ధారుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు బలమునిచ్చే దేవుడు. కాబట్టి సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం ఆరాధిద్దాం. బలమిచ్చు దేవుణ్ణి ఆరాధిద్దాం. మూడవ మాట ఈ దినమునకే మూడవ మాట సర్వోన్నతుడైన దేవుడు. ఆదికాండ గ్రంథం 14వ అధ్యాయం 18, 19, 20, 21, 22, 23. షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకొచ్చి, సర్వోన్నతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం. 18, 19, 20, 21 వచనాల్లో 4 సార్లు ఉంటుందండి సర్వోన్నతుడైన దేవుడు.
సర్వ ఉన్నతుడైన దేవుడు అంటే ఇక సర్వములో ఉన్నతుడు యేసుక్రీస్తే. హై మోస్ట్గా ఇక ఆయన్ని మించిన ఉన్నతుడు ఇంకొక ఆయన లేరు. మనం ఆరాధిస్తున్న దేవుడు ఉత్తుత్తి దేవుడు కాదు. ఆరాధిస్తున్న దేవుడు తడువులాడితే దొరికే దేవుడు కాదు. ఆయన ఉన్నతుడైన దేవుడు అండి, మహోన్నతుడు, సర్వోన్నతుడైన, సర్వ ఉన్నతుడు, సర్వము మీద ఆయన ఉన్నతుడు. నీకు ఏ ఇబ్బందులు ఉన్నాయో ఆ సర్వం అన్నిటి మీద ఉన్నతుడు ఎవరున్నారంటే దేవుడే. నీకు లేమి అనేది ఉందా, ఆ పైన ఆశీర్వాదంగా సర్వం ఉన్నతంగా ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువే. అబ్రహాం గారు లోతు మీదకి యుద్ధానికి వచ్చారని, సొదొమ గొమొర్రా మీదకి శత్రురాజులు యుద్ధానికి వచ్చారని తెలిసి లోతు గారి దూరంగా వెళ్ళిపోయినా, వీళ్ళిద్దరి మధ్యన జగడం ఉన్నా శత్రువును ప్రేమించగలిగిన మనసిచ్చిన దేవుడు వెళ్ళి గెలిచిన తరువాత ఆ సొదొమ రోజు అంటాడు, మనుషులు నాకు ఇచ్చేసి డబ్బులను పట్టుకెళ్ళిపో అబ్రామా అని. చచ్చ నీ వల్ల నేను గొప్పోడినయ్యానని నువ్వు అనకూడదు, నా దేవుడు సర్వోన్నతుడైన దేవుడు, దేవునికి స్తోత్రం. అక్కడ ఎంత రోషంగా ఆయన చెప్పాడు. ఆ చెప్పిన మాటకు సర్వోన్నతుడై యాజకుడు వచ్చేసాడండి, దేవునికి స్తోత్రం. మనం మన అభిప్రాయాన్ని బట్టి, మన నమ్మకాన్ని బట్టి దేవుడు చేసే కార్యాలు ఉంటాయి. నువ్వు ఎంత నమ్ముతావో దేవుణ్ణి. ఇప్పుడు రాణి ఎస్తేర్ అక్క ఉంది, ఆమె గర్భవతి అయింది. ఆమె ప్రతిసారి చెప్పే మాట ఏంటి, నాకు ఇలా జరగకూడదు, ఇలా జరిగింది, ఇలా జరగకూడదు, గర్భం రాకూడదు, వచ్చింది కదా. నారు పోసినాడు నీరు పోస్తాడు. సర్వోన్నతుడైన దేవుడు సుఖప్రసవం కూడా ఇస్తాడు. ఆమేన్. ఆయన ఇవ్వగలిగిన సృష్టికర్త, సమస్తము చేయగలిగిన సృష్టికర్త. 400 గ్రాములు వెయిటే బేబీ ఉన్నా ఇక నుంచి దేవుడు పెంచుతాడంతే. దేవునికి స్తోత్రం. దేవుడు జరిగించునుగాక. హల్లెలూయా. సర్వ ఉన్నతుడైన దేవుడు. ఇక ఆయన తరువాత ఇంకొకరు ఎవరు లేరండి, ఆయనే ఆది అంతం, అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు ఆయనే. ఆ దేవుడు, ఆ సర్వోన్నతుడైన దేవుడు ఏం చేస్తాడో 2-3 మాటలు చూసి మనం ముగించుకుందాం. మొదటిది 21వ కీర్తన 7వ వచనం. కీర్తనల గ్రంథం. ఓ రాణి ఎస్తేర్ గారు వచ్చారే. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచెను, సర్వోన్నతుని కృపచేత. దేవునికి స్తోత్రం. మన నమ్మకంగా ఉంటే ఎవరి మీద? సృష్టికర్త అయిన దేవుడి మీద, బలమిచ్చు దేవుడి మీద, సర్వోన్నతుడైన దేవుడి మీద. సర్వోన్నతుడు, సర్వము మీద ఉన్నతుడైన దేవుని మీద నమ్మకం ఉంచితే ఏముంటుంది? కదలకుండా ఉంటాం. మనం ఇక కదిలే ప్రసక్తి అనేది లేదు. మనల్ని కదులుద్దామని ఎంతమంది బుల్డోజర్లు వేసుకొచ్చినా యేసు రక్తం జయం కదిలే ప్రసక్తి, వాళ్ళు కదిలిపోవాలి తప్ప మనం కదలటం అనేది లేదు. ఎందుకంటే మన మామూలు దేవుడిని కాదు మనం ఆరాధిస్తుంది. ఏదో ఇంతలో కనపడే అంతలో మాయమైపోయే దేవుడిని కాదు మనం ఆరాధిస్తుంది. సర్వ ఉన్నతుడు, సకలము నిలిచి ఉన్న దేవుడు, శాశ్వత కాలము నుంచి శాశ్వత కాలము వరకు ఆరాధింపదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 25వ వచనం. దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 5 అండి. తమ యొద్ద నుండకుండా మనుషులను నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయించు, పశువుల వలె గడ్డి తినెదవు, ఆకాశపు మంచు నీ మీద పడి నిన్ను తడుపును. సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యము పైన అధికారి. హల్లెలూయా, హల్లెలూయా. మన అధికారి ఎవరండి? మన అధికారి ఎవరు? ఎవరికన్నా కోపం వస్తే ఆ అధికారిని ఇక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. మన అధికారిని ట్రాన్స్ఫర్ చేసేది ఎవరండి? ఆయనే సర్వోన్నతుడు, ఆయన అధికారి. ఆయన ఆధిపత్యం కింద మనం ఉన్నాం. ఎదురుగా ఉన్నవాడు రాజు అయినా కానీ మన దేవుడు సర్వోన్నతుడైన అధికారి. ఆయన వెళ్ళిపోవాలి కానీ ఈయన మాత్రం నిత్యము నిలిచి ఉండి దేవుడు. నిత్యుడగు తండ్రి అనే పేరు గురించి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. తరువాత లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి. అబ్బా, సర్వోన్నతుని శక్తి నేను కమ్మేసుకుంటుందమ్మా. మన దేవుడు
నిన్న నేడు నిరంతరం మారని దేవుడు. మరియమ్మ గారు కన్య, పురుష సాంగత్యం లేకుండా గర్భం ధరించుట అనేది అసాధ్యము, జరగదు. కానీ సర్వోన్నతుని శక్తి కమ్ముకుంటే అసాధ్యమైనది జరుగుతుంది. మన బ్రతుకుల్లో ఏది జరగట్లేదో ఇది జరగదు అని అనుకుంటే ఆ సర్వోన్నతుని దగ్గరికి వెళ్తే ఆయన శక్తి కమ్ముకుంటుంది. కన్య అయిన మరియ గర్భవతి అవ్వటం ఎంత అసాధ్యం అయినా కానీ ఆ శక్తి కమ్ముకోగానే అది సాధ్యమైంది. కాబట్టి మన బ్రతుకుల్లో కూడా ఏది జరగదండి, ఇది జరిగే అబ్బా అయిపోయిందండి, టైం అయిపోయింది, జరగదండి, ల్యాబ్స్ అయిపోయిందండి, ఉద్యోగం రావట్లేదండి. మొన్న ఏదో హైదరాబాద్ నుంచి ఒక కాల్ వచ్చిందండి, నిజంగా చెప్తున్నానండి. ఆవిడకి అదే లాస్ట్ అట, వయసు కూడా అదే, ఆ ఇంటర్వ్యూతో ఆమె జీవితం అయిపోయినట్టే. ఆమె పేరు కూడా పవిత్ర. పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని అంటే మామూలుగా ఏదో అసలు ఆ టైంలో కాల్ ఎత్తిన తర్వాత ప్రార్థన చేసిన 4 రోజులకి మళ్ళీ ఫోన్ చేసి, పాస్టర్ గారు వందనాలండి, మీ అడ్రస్ చెప్పండి, మీ చర్చికి వస్తామని. ఆవిడ ఎక్కడో హైదరాబాద్లో అనుకుందట. దేవుని మహాకృప, రాదనుకున్న ఉద్యోగం దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం తెలియచాడు. ఆవిడెవరో నాకు తెలియదు, నేను ఎవరో ఆవిడకి తెలియదు. కానీ సర్వోన్నతుడికి తెలుసు. ఆ సర్వోన్నతుని శక్తి ఆ పవిత్ర అన్న ఆవిడికి కమ్ముకుంది. దేవుడు ఉద్యోగాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. సర్వోన్నతుని శక్తి యేసు నామమున ఈ ఆరాధనలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కమ్ముకొనుగాక. అసాధ్యమైనది సుసాధ్యం మగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం. మీరైతే ఎట్టివారిని గూర్చి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించుడి. శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, మీ ఫలము గొప్పదైపోద్ది. దేవునికి స్తోత్రం. మీరు సర్వోన్నతుని కుమారులు అవుతారు. సర్వోన్నతునికి మరొక్కసారి చెప్తున్నాను, సర్వోన్నతునికి మనం కుమారులు అయిపోతామట. ఎలా అండి? శత్రువుల్ని ప్రేమించాలి, శత్రువుల్ని గౌరవించాలి, శత్రువులకి అప్పు ఇవ్వాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేయడమే చాలా కష్టం. మన శత్రువుల గురించి ప్రభువా శత్రువుని దీవించయ్యా 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 అనడానికి నరాలు తెగిపోతాయి. వాళ్ళకి అప్పు ఇవ్వాలట. మరొకసారి చదువుదామండి. ప్రేమించండి, వాళ్ళకి మేలు చెయ్యాలా, అప్పు ఇవ్వండి, అప్పుడు గొప్పదవుతుంది. మీరు సర్వోన్నతిని కుమారులు అవుతారు. మీరు సర్వోన్నతిని కుమారులు మనం అవ్వాలి అని అంటే వాళ్ళకి అప్పు ఇవ్వాలి, మేలు చెయ్యాలి, వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. ఇక మన కోసం మానేసేసి వాళ్ళ కోసం మానేస్తే అదే సిలువెత్తుకోవడం అంటే. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించాలి అని అంటే తాను ఉపేక్షించుకోవాలి. జీవితకాలం అంతా ఆయన వెంబడించాలి. ఆయన వెంబడించాలంటే ఆయన ఏం చేస్తాడు? ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభువా, వీళ్ళని క్షమించు ప్రభువా అని గుణంలోకి మనం వెళ్ళాలి, క్షమాపణలోనికి వెళ్ళాలి. ఎదుటి మొహం మీద ఉమ్మేసేస్తున్నా కానీ, పోయిన ఆదివారం మనం చెప్పుకున్నాం, 600 మంది ఆయన మొహం మీద కాండ్రించి ఉమ్మేశారు. 600 మంది. ఏమండి? ఇంచుమించు 4-5 కేజీలు ఆయన మొహం మీద ఊసేశారండి. కనీసం తుడుచుకోవడానికి అవకాశం కూడా లేదు. అయినా కానీ ఆయన అంటాడు, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు ప్రభు, వీళ్ళకి క్షమించు ప్రభు, వీళ్ళ కోసమే కదా, మేలు చేయడానికి కదా నేను రక్తం కారుస్తున్నాను. ఆయన ప్రాణాన్ని వాళ్ళకి ఇచ్చేసాడు అంతే. దేవుడు అప్పివ్వలేదు, ఇచ్చేసాడు అంతే. మన సర్వోన్నతుని కుమారులం అవ్వాలి అంటే, సర్వోన్నతుని శక్తి మనల్ని కమ్ముకోవాలంటే, సర్వోన్నతుని కృప మనం పొందుకోవాలంటే మనం చేయవలసింది ఒకటి, శత్రువుల్ని ప్రేమించాలి. ప్రేమిద్దాం, పోయేదేముంది? ప్రేమించడమే. ప్రభువా నా వల్ల కావట్లేదు, యుద్ధము యెహోవా అదని పాట పాడుకుంటా, ప్రభువా యుద్ధం నీదేనయ్యా, నేనైతే ప్రేమిస్తున్నాను. వాళ్ళు ఎంత తిడుతున్నారు తిట్టండి, దీవించండి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆఖరిది 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. 1 కొరింథీ పత్రిక కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుచున్నాను.
సర్వోత్తమమైన మార్గం ఏది? సర్వోత్తమమైన మార్గం శత్రువుల్ని ప్రేమించటమే. పాస్టమ్ గారు ఇప్పుడు వస్తుంటే అంటుంది, మాట్లాడితే శత్రువులను ప్రేమించు అని చెప్తున్నాం. ఆ శత్రువుల్ని ప్రేమించడం ఎంత కష్టం అని పాపం అంటుంది. ఇప్పుడు కూడా ఆ వాక్యం చెప్తాన్న సంగతి పాపం పాస్టమ్ గారికి తెలియలేదు. శత్రువుల్ని ప్రేమిస్తే ఆ టేస్ట్ వేరుగా ఉంటుందండి. కాకపోతే స్టార్టింగ్లో కాస్తంత గాయం చేసి కారం రాసినట్టు ఉంటుంది, కానీ అలవాటు అయిపోయింది అనుకోండి. శత్రువుల్ని ప్రేమిస్తూ ఉంటే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది, ఆ మాధుర్యము వేరేగా ఉంటుంది. నిన్నటి దినాన్ని మనం మాట్లాడుకున్నాం 4 సువార్తలు, 5వ సువార్త మనమే. ఈ 5వ సువార్త సర్వోత్తమమైన మార్గము. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. సర్వోత్తమమైన మార్గం ఏంటి అని అంటే మనమే ఒక సువార్త. ఏంటి ఆ సువార్త? ఈ శత్రువులను ప్రేమించడం, వారి కొరకు ప్రార్థన చేయటం, వారికి మేలు చేయటం, వారికి అప్పివ్వటం, ప్రాణం ఇచ్చేసేంత వరకు. అప్పుడు మనం సర్వోన్నతుని కుమారులం అవుతాం. సర్వోన్నతుని కుమారులం అయ్యామంటే వారసులు మనమే కదండి. ఎఫెసీ పత్రిక 3, 4, 5, 6 ప్రకారం అబ్బా తండ్రి అని మనం పిలుస్తాం, వారసులము మనము. కాబట్టి ఆ సర్వోన్నతుడైన దేవునికి మన కొడుకులు కూతురులాగా ఉందాం. ఇక రాజుగారికి కొడుకు కూతురు అయితేనే మనం ఎక్కడ భూమి మీద కరెంటు స్తంభాల మీద నడుస్తాం. సర్వ ఉన్నతుడైన యేసుక్రీస్తు కుమారులు మనం అయ్యామనుకోండి, భూలోకమంతా సాతాను తల మన కాళ్ళ కింద ఉంటుంది. దాన్ని చితక త్రొక్కగలిగిన అధికారం మన దగ్గర ఉంటుంది. తాళపు చెవులు మన దగ్గర ఉంటాయి. ఎంత గొప్ప ధన్యత. కాబట్టి దేవుని యందు ప్రియమైన వారలారా, దేవుని యొక్క నామాలు తెలుసుకుందాం. సృష్టికర్త అయిన దేవుడు ఏం చేస్తున్నాడు, మనకు ఏమి చేయగలడు అనేది మనకు తెలిస్తే ఆయనను మరీ గాఢంగా ప్రేమించగలం. బలమిచ్చు దేవుడు. ఎలాంటి బలానికైనా, ఒకవేళ నీటి బలం వచ్చేసిందా, నీటిని మించిన బలం, సముద్రాన్ని మించిన బలం 2 గోడలుగా ఉండిపోయిందండి. నాకు భలే ఇష్టం అసలు ఆ సన్నివేశం. 2 గోడలు. ఆ కింద భూమి ఆరాలంటే వేడి ఉండాలి, నీరు గడ్డగట్టాలంటే అది చల్లదనం ఉండాలి. ఆ రెండిటికి అసలు మ్యాచ్ అవ్వదు. మరి ఎలాగైందో, ఎలా దేవుడు బలం అంతే. జంతు బలము కన్నా, శత్రు బలము కన్నా, నీటి బలం కన్నా, నోటి బలం కన్నా, అగ్ని బలం కన్నా బలమైన దేవుడు మన దేవుడు. ఆయన నమ్ముకుంటే చాలు, రాజులకు బలమును, అభిషక్తులకు అధిక బలము ఇచ్చి ఎముకలను లేత ఎముకలుగా చేసి ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు మనల్ని ఎక్కించి ఆ సియోను పర్వతము మీద ఆయన ఎదుర్కొనే గ్రూపులు దేవుడు ఆ గుంపులో మనల్ని ఉంచుతాడు. సృష్టికర్త సర్వోన్నతుడైన దేవుడు ఆయన కుమారులుగా మనల్ని చేయునుగాక. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం.